విభేదాలు, గ్రూప్ తగాదాలు, ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు, ఇన్ని సవాళ్ళ మధ్య సైకిల్ ఎక్కారు ఆ నాయకుడు. ఆయనేమో సౌమ్యుడు, అక్కడేమో ఎమ్మెల్యేలంతా పవర్ఫుల్. వారిని వ్యతిరేకించేవారు ఇంకా మొండివారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలన్న డిమాండ్ ఒకవైపు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు మరొక వైపు. వీటన్నింటినీ ఆ జిల్లా అధ్యక్షుడు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏ సమస్య వచ్చినా నేనున్నానంటున్న ఆయన తన మాటల్ని చేతల్లో కూడా చూపించబోతున్నారా? ఎలా ఉండబోతుంది ఆయన సైకిల్ సవారీ? రాజకీయాల్లో పదవులు రావడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. కొన్ని సందర్భాల్లో ఈ పదవి ఎందుకు తీసుకున్నాం అనే పరిస్థితులు కూడా వస్తాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కూడా అలాంటిదే. సాధారణంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అంటే చాలా కీలకమైంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు పార్టీలో కీలకంగా మారడానికి ఇది చాలా మంచి అవకాశం. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితులను చూస్తే అధ్యక్ష పదవి ఛాలెంజింగ్ రోల్, అందులోనూ అధికారంలో ఉండడంతో మరింత బాధ్యతగా ఉండాలి. అందుకే ఈ పదవి ఎంపిక విషయంలో టీడీపీ అధిష్టానం చాలా జాగ్రత్తలు తీసుకుంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో పాటు సమర్థులైన వారి కోసం చూసింది. ఇందులో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు అధ్యక్ష పదవి ఆఫర్ చేసింది. ఆయన ఆసక్తి చూపకపోవడంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పేరు కూడా పరిశీలించింది. సింగనమలకు చెందిన ఆలం నర్సానాయుడికి కూడా అవకాశం ఇవ్వాలని చూసింది. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక మిగిలిన వారిలో చాలా మంది పోటీ పడ్డారు. కానీ చివరికి ఆ పదవి ప్రస్తుతం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజును వరించింది. జిల్లా అధ్యక్ష పదవికి అసలు ఎందుకు ఇంతమంది పోటీ పడ్డారు? కొందరు సీనియర్లు ఆ బాధ్యత ఎందుకు వద్దనుకున్నారన్నది చూస్తే జిల్లాలో కొన్నాళ్లుగా అధికార పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి. 1-2 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల విభేదాలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలతో విసిగిపోయి కొందరు దూరంగా ఉంటున్నారు. అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇవన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. అందుకే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లే నాయకుణ్ణే అధ్యక్షుడిగా నియమించాలని మొదటి నుంచి పార్టీ నాయకత్వం భావించింది. ఈ క్రమంలో అనూహ్యంగా పూల నాగరాజు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవంగా నాగరాజు మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో లేరు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. మొదటి జెడ్పీటీసీగా ఎంపికయ్యారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్గా కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి దక్కింది. ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి ఆయన్ని వరించింది. పూల నాగరాజుని అధిష్టానం ఎందుకు ఎంచుకుందంటే ఆయన వివాదరహితుడు, అందరితోనూ మంచి సంబంధాలున్నాయి, ఎవరినీ నొప్పించే మనిషి కాదు. ఇప్పటిదాకా ఆయన మీద అధిష్టానానికి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఆయన్ని వ్యతిరేకించేవారు కూడా లేరు. అన్నింటికీ మించి పార్టీకి విధేయుడు, బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. వాస్తవంగా బోయలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన అధిష్టానానికి ఉండేది. అయితే కాల్వ శ్రీనివాసులకు ప్రభుత్వ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. అందుకే అధ్యక్ష పదవి బోయలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అభ్యంతరాలు రాలేదు. ఆయన కూడా నూతన కమిటీ సభ్యులతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావులతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ సమావేశం వేదికగా కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలిప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి మిగిలిన నాయకుల దాకా అంతా ఒక్క డిమాండ్ వినిపించారు. అదేంటంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలని. ఇక గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి గ్రూపు తగాదాలు పెట్టుకోవద్దని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దు అని చెప్పుకొచ్చారు. తాడిపత్రి ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి అయితే కష్టపడ్డ వారికి, నష్టపోయిన వారికి పార్టీలో న్యాయం చేయాలని,
అధ్యక్షుడు అధిష్టానానికి కార్యకర్తకు వారధి లాంటి వారన్నారు. ఇక పయ్యావుల కేశవ్ అయితే అలిగేవారు ఉంటారని, వారు బయటకు చెప్పరని, ఇలాంటి సమయంలో మనమే ఒక అడుగు దిగి వారికి నచ్చజెప్పాలని, బెట్టు చేసినా మనమే వారిని దగ్గరకు తీసుకోవాలన్నారు. ఆ రోజు వారు పార్టీ జెండా కర్ర పట్టుకుంటేనే మనకి ఈ స్థాయి వచ్చిందని గుర్తు చేశారు. ఇలా ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల గురించి బాహాటంగానే చెప్పారు. ప్రస్తుతం నూతన అధ్యక్షుడికి బయటికి కనిపించే సవాళ్లు ఇవే. ఆయన కూడా ఇదే వేదికగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా పరిష్కరించే వేదికగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా టీడీపీలో బయటికి కనిపించని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి అనంతపురం, గుంతకల్లు, సింగనమల వంటి నియోజకవర్గాల్లో బాహాటంగానే ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. వారి మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న వారు చిన్న నాయకులు కాదు. నియోజకవర్గంలో వారికి మంచి పట్టుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కంటే గట్టి గ్రిప్పు ఉన్నవారు. అలాంటి వారే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారారు. మరో 2 నియోజకవర్గాల్లో కూడా అంతర్గతంగా ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నా ఇంకా బాహాటంగా మాట్లాడే పరిస్థితికి రాలేదు. లోలోన అసంతృప్తి మాత్రం పెరుగుతోంది. కొన్ని చోట్ల నిజమైన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి కోటరీలకే పదవులు, కాంట్రాక్టులు ఇస్తున్నారన్నది ఉంది. కొన్ని వివాదాల్లో సొంత పార్టీ నేతలకే న్యాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పార్టీకి సంబంధించిన అంశాలు. వీటిని అధిష్టానమే పరిష్కరించాలి. ఇప్పుడు ఆ బాధ్యత మన కొత్త అధ్యక్షుడు పూల నాగరాజుపై ఉంది. స్వతహాగా ఆయన సౌమ్యుడు, ఎవరిని నొప్పించే రకం కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేలపై ఫిర్యాదుల విషయంలో ఎలా స్పందిస్తారు, నాయకుల మధ్య సమన్వయం ఎలా సాధిస్తారనే ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. నాగరాజు మాత్రం కార్యకర్త కష్టం కాంపౌండ్ దాటనివ్వనని అంటున్నారు. సమస్యలకు పరిష్కార వేదిక అవుతానంటున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు అంత తేలిగ్గా లేవు. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటిదాకా నాగరాజు డీల్ చేసిన పదవులు వేరు, ఈ బాధ్యతలు వేరు. ఇక్కడి నుంచి ఆయన సైకిల్ స్వారీ రోడ్డు మీద కాకుండా నిప్పుల మీద ఉండబోతోంది. ఆ దిశగా ఆయన ఎలా ముందుకెళతారనేదే ఆసక్తికరం.